రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వీళ్ళారా బాగున్నారా? ఈ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దాన కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, హృదయపూర్వకంగా మనవపూర్వకంగా మీ స్థితిగతులు ఏవైనా సరే దేవుని వాక్కును పట్టుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఇట్టి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును కాక. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, వీపింగ్ మే రిమైండ్ ఫర్ ఏ నైట్ బట్ రిజాయిసింగ్ కమ్స్ ఇన్ ది మార్నింగ్. అబ్బా, రాత్రి మరి ఏడ్పు వచ్చినట్లయితే ఉదయకాలమునికే అది పోయి నీ జీవితంలో సంతోషం వస్తుందంట. అలాగే ఈరోజు నీ స్థితి చాలా దారుణంగా ఉందేమో, చాలా భయంకరంగా ఉందేమో, కష్టములు, ఆర్థిక స్థితిగతులు సరిగా లేకుండా, కుటుంబ పరిస్థితులు సరిగా లేకుండా, ఒంటరి పోరాటము, కుటుంబం చెదిరిపోయి, మానసికమైన ఒత్తిడి, ఏ సామర్థ్యం లేదు నీకంటూ, అందరూ నిన్ను తృఢీకరిస్తున్నటువంటి సమయము, నీకంటూ ఏమీ లేని స్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తూ ఏడుస్తూ రాత్రంతా నిద్రపోయావేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మన మానసికమైన ఒత్తిడిని బట్టి అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి. అందును బట్టి మనం ఏమీ చేయలేము. కానీ నువ్వు రాత్రంతా ఏడ్చి ఆ యొక్క పడకకే నీ దుఃఖాన్ని అప్పచెప్పుకున్నావేమో. అయితే ఈరోజు నీ దేవునికి అప్పచెప్పు. ఉదయమనే నీకు సంతోషం వస్తుందంట. నీ స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడండి, ఏదైనా చేయుటకు సమర్థుడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో సంతోషము కలుగ చేయబోతున్నాడు. ఈనాడు ఉన్న స్థితి రేపు ఉండదండి. ప్రతి స్థితిగతిని మార్చగలిగిన దేవుడు కనుక ఆయన మీద ఆధారపడినటువంటి నీ జీవితంలో సంతోషము కలగబోతుంది. అన్ని విషయాలలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, మరి సామాజికంగా అన్ని విధాలుగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు, ఆదరించబోతున్నావు. అనేక మందికి ఆదరణగా నీవు ఉండబోతున్నావు, నీవు ఆదరించబడబోతున్నావు దేవుని యందు. కాబట్టి ఇట్టి వాగ్దాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. అత్యంత ముఖ్యంగా చిన్న బిడ్డల కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎన్నో వీడియోస్ చూస్తున్నామండి, ఎన్నో రకాలైనటువంటి కుదరని రోగములను బట్టి చిన్న బిడ్డలు, నెలల బిడ్డలు, రోజుల బిడ్డలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బిడ్డలను బట్టి అందరము ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకున్నాం. దేవుని మహాకృప మన మీద ఉండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది చిన్న బిడ్డలు తండ్రి, వారి పరిస్థితులు సరిగా లేక తల్లిదండ్రులకు ఎంతో దుఃఖము, వేదన, కష్టము తండ్రి, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయలేక రాత్రంతా ఏడ్చి పడుకున్నారేమో ప్రభువా. ఉదయ కాలమునే వారికి సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషము కలుగును కాక. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల వారికి మేలు కలుగును కాక. భారతదేశాన్ని దీవించయ్య, తెలుగు రాష్ట్రాన్ని దీవించయ్య. బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. ఒంటరి జీవితాలు నాయన అయ్యా మీరు సరిదిద్దండి. అలాగే మరణ పడకల మీద ఉన్న వారిని లేపండి. గడ్డలు కరిగిపోవాలా, కుటుంబాల్లో నెమ్మది కలగాల. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మన VBS క్లాసులు జరిగే ప్రతి స్థలమును మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.